ఇక సినీ నటుడు కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు జయంతిని వేడుకగా నిర్వహించారు. ఆయన జన్మస్థలం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో షుగర్ చికిత్సా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ క్యాంపులో లండన్ నుంచి వచ్చిన స్పెషలిస్టులు స్థానికులకు చికిత్స అందించారు. కృష్ణంరాజు ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఆయన సతీమణి శ్యామలాదేవి స్పష్టం చేశారు. రెబల్ స్టార్ ను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారామె. జనవరి 20వ తారీఖు మన రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి బర్త్డే. కృష్ణంరాజు గారి బర్త్డే అంటే మన వాస్తవ్యులు ఈ గ్రామ ప్రజలందరికీ ఇంత పండగలాగా ఉండేది. ఈరోజు ఆయన తలుచుకుంటూ మనం ఈ బర్త్డే జరుపుకోవడం జరుగుతుంది. ఫస్ట్ టైం ఇది. కృష్ణంరాజు గారు లేకుండా లేరు అనే పదం నేను మాట్లాడకూడదు. అది తలుచుకుంటే చాలా బాధగా ఉంటుంది. మరి ఆయన ఈరోజు మన మధ్య లేరు. అయినా కూడా ఆయన జ్ఞాపకాలతో మనందరం ముందుకు వెళ్ళి ఆయన ఇంకా ఈ ప్రాంత వాస్తవులకు ఏం చేయదలుచుకున్నారు, ఏం చేస్తే ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు అనేది కంటిన్యూ చేయాలని పిల్లలు, నేను, బాబు, నా వెనుక ఉన్న కృష్ణంరాజు గారి అభిమానులు. కృష్ణంరాజు గారు లేరనే ఫీలింగ్ నాకు ఇక్కడికి వస్తే లేదు. ఎందుకంటే వారందరూ వచ్చి కృష్ణంరాజు గారి గురించి మాట్లాడుతూ ఆ మాటల్లో ఆయన ఇక్కడే